శ్రీమాత్రే నమః. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివశ్చ హృదయుగం విష్ణు విష్ణోశ్చ హృదయుగం శివ. ఈరోజు నేను ఒక విషయం గురించి అందరితో పంచుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. హిందూ మతం మీదకి అన్యమతస్థులు దాడి చేయడం, అన్యమతస్థులు హిందూ మతాన్ని ఆక్రమించుకోవడం అనబడేటటువంటిది ప్రపంచ దేశాల్లో ఉండే హిందువులందరూ బాధపడుతున్న విషయము. ఆ బాధని నివృత్తి చేయాలి అంటే మనము ఎంత మారాలి అనేది ఒకసారి ఆలోచిస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో 100 మంది చూసి 50 మంది ఆలోచించి 30 మందేనా దీని గురించి అవగాహన పెంచుకుని కనీసం 10 మంది ఆలోచించి 5గురు ఆచరణలో పెట్టినా కానీ రాబోయే రోజుల్లో అది 100% పెరుగుతుంది అనేది నా భావన. మనం హిందూ మతము, హిందూ మతము, హిందూ మతము అంటున్నాము. దీన్ని ఒక మతానికి అంటగట్టి కొంతమంది వ్యక్తుల మధ్యలో పెట్టే కంటే హిందూ ధర్మము, హిందూ రక్షణ, హిందూ సంస్కృతి అని పేరు పెడితే ఆ హిందూ అనేది తీసేస్తే ధర్మము, రక్షణ, సంస్కృతి అనేవి ఉంటాయి. ఈ ధర్మము, రక్షణ, సంస్కృతి అనేది ప్రతి మతంలోనూ ఎవరికి వారికి కొన్ని సూత్రాలని పెట్టి ఉంటుంది. దానిలో ముఖ్యమైనది హిందూ ధర్మము. మనిషి ఎలా జీవించాలి, ఎలా బతకాలి, ఎలాగ నడవడి ఉండాలి అనబడేటటువంటిది అంతా కూడా హిందూ ధర్మంలో నేర్పినట్టుగా మిగతా ఏ ధర్మంలోనూ లేదు అనబడేటటువంటిది జగమెరిగిన సత్యమే. భగవద్గీతని ఒక మత పుస్తకం కంటే కూడా ఒక మనిషి భగవంతుడు సృష్టించి భూమి మీద వదిలేసిన తర్వాత ఆ మనిషి ఎలా నడుచుకోవాలి అనబడేటటువంటిది మనకి తెలియచెప్పే ఒక మాన్యువల్ బుక్ కింద తీసుకోవాలి. ఉదాహరణకి మనం ఒక ఎలక్ట్రికల్ వస్తువుని గనక కొంటే ఆ ఎలక్ట్రికల్ వస్తువుకి ఎలా పనిచేస్తుంది, ఎలా ఉంటుంది అనబడి దానికోసం ఒక మాన్యువల్ ఎలాగైతే ఇస్తారో మనిషి జీవితానికి భగవద్గీత అనేది ఒక మాన్యువల్ అన్నమాట. మన సంస్కృతిని మనము పాడు చేసుకుని, మనము రోడ్డు మీద పెట్టుకుని, ఈరోజు ఏదో అన్యమతస్థులు మనల్ని ఏదో చేస్తున్నారు, అన్యమతస్థులు మనకి దాడి చేస్తున్నారు అని దాన్ని ఒక పెద్ద సమస్య కింద తయారు చేస్తున్నాం కదా! మనము ఎంతవరకు మన ధర్మాన్ని మనం రక్షిస్తున్నాము, మన సంస్కృతిని మనం కాపాడుతున్నాము, మన విధి విధానాలని మనము మన పిల్లలకి ఎంతవరకు నేర్పిస్తున్నాము అన్నపడేటటువంటిది ఏ ఒక్కరిలోనూ అవగాహన ఉండట్లేదు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కడు చెప్పేవాడే, ప్రతి ఒక్కడు బయటకొచ్చి మాట్లాడేవాడే, నువ్వెంతవరకు ఆచరిస్తున్నావు అని చెప్పని. ఇలాంటి విషయాలు ఏవైనా చెప్పేవాళ్ళు ఎంతో కొంత ఆలోచించే చెప్తారే తప్ప పని కట్టుకుని ఎవరినో దూషించడం కోసం చెప్పరు. కనుక కింద వీడియో చూసిన వాళ్ళు కామెంట్లు పెట్టే ముందు మీకు మీరు ఆలోచించుకోండి. మనం పెడుతున్న కామెంట్ ఎంతవరకు కరెక్టు, ఈ చెప్పే విషయంలో ఎంతవరకు నిజముంది, దాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలి అని. అంతేగాని కేవలం ఏదో ఊసిపోగా కామెంట్లు పెట్టేయడం అనేది అది మీ విచక్షణకు వదిలేస్తున్నాను. ముఖ్యంగా మన హిందూ ధర్మానికి మనము చేస్తున్నటువంటి సంరక్షణ ఎంతవరకు ఉంది? ప్రపంచంలో చాలా మాధ్యమాలున్నాయి. ఈ మాధ్యమాల అన్నిటిల్లోకి అతి ముఖ్యమైనటువంటిది సినిమా మాధ్యమం. ఈ సినిమా మాధ్యమంలో మన హిందూ సంస్కృతికి, హిందూ దేవుళ్ళకి సంబంధించినటువంటి ఎన్నో దురాక్రమణలు
ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నా కానీ, సినిమాని సినిమాలాగా చూడండి అని చెప్పి పెద్ద ఏవోటో కబుర్లు చెప్పే వాళ్ళందరికీ కూడా నేను చెప్పే విషయం ఒక్కటే. మన హిందూ దేవుళ్ళ గురించి తప్పుడు మార్గాల్లో చిత్రీకరణలు చేసి, ఇష్టమొచ్చినట్టు దేవుళ్ళ మీద కామెంట్లు చేసుకుంటూ సినిమాలు తీస్తూ ఉంటే, మన హిందువులు ఎందుకు వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఎందుకు వ్యతిరేకించట్లేదు? అనేదొక్కటే నా ప్రశ్న. అది ఈనాటిది సమస్య కాదు. నేను ఏ సినిమా పేరో, ఏ నటుడి పేరో చెప్పి ఇప్పుడు ఉదాహరణలు చెబితే, మళ్ళీ దాని గురించి కూడా అందరూ కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఎప్పుడో 1980లో వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారి 'అమరజీవి' సినిమా దగ్గర నుంచి, నేడు టెక్నాలజీ పెరిగి తీస్తున్న సినిమాల వరకు కూడా ప్రతి ఒక్కరూ హిందూ దేవుళ్ళ మీద కామెంట్ చేయడం, హిందూ సంస్కృతికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద లేనిపోని దుర్భాషలాడడం, వారిని తక్కువ చేసి చూపించడం అనబడేటటువంటిది ఉంటుంది. కొన్ని వందల సినిమాలు నేను ఉదాహరణతో నిరూపిస్తాను. 'అమరజీవి' సినిమాలో 'నీ పాదాలకి కడతేర్చి' అనే రామదాసు కీర్తనని, నాకు రామదాసు అన్నమాచార్య పూర్తిగా తెలియకపోయి ఉండొచ్చు. దాన్ని ఒక క్లబ్ సాంగ్‌లో పెట్టి చూపిచ్చినప్పుడు, ఆనాడు హిందువులు లేరా? ఎందుకు ఎవరు వ్యతిరేకించలేదు? ఎందుకు ప్రోత్సహించారు? ఇప్పుడు లేటెస్ట్‌గా ఏదో తమిళ సినిమాలో గోవిందనామాలతో కూడినటువంటి క్లబ్ సాంగ్ పెట్టారని చెప్పి కోర్టు, గొడవలు అవన్నీ తీసుకొస్తున్నారే! మనము దగ్గర దగ్గర 40, 30 సంవత్సరాలుగా హిందూ ధర్మం మీద సినిమా మాధ్యమంలో జరుగుతున్నటువంటి దాడులను ప్రోత్సహిస్తూ వచ్చి, అది బాగా ముదిరిపోయి, అన్యమతస్థులు మనల్ని ఆక్రమించుకునేంత వరకు వచ్చిన తర్వాత, ఇప్పుడు మనం దాడి చేస్తున్నామే, ఎంతవరకు రైటు? కనీసం ఈరోజు ఈ క్షణాన్నించైనా దాని గురించి ఆలోచించడం మొదలెడితే, మనల్ని మనమే కాపాడుకోవడం అవుతుంది. హిందూ ధర్మము, హిందూ మతము అంటే ఒక మతం కాదది. మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు. మీకు నచ్చినట్టు ఒక బెడ్‌రూము, ఒక కిచెను, హాలు ఇవి పెట్టుకున్నారు. దానికి వాస్తో, గుయిస్తో ఏదో చూసి పెట్టుకున్నారు. మీకు నచ్చినట్టు ఉంటూ బతుకుతున్న దాన్ని వేరే ఎవడో వచ్చి, "ఈ బెడ్‌రూమ్ ఇక్కడెందుకు కట్టావు? ఈ కిచెన్ ఇక్కడెందుకు కట్టావు?" అంటే నువ్వు మార్చేసుకుంటావా? నీకంటూ విధి విధానాలు లేవా? వాడెవడు మనకి చెప్పడానికి? అలాగే హిందూ ధర్మం అనబడేటటువంటిది ఎంతో పురాతనమైనది. ఆ పురాతనమైన ధర్మాన్ని మనము పాడు చేసుకుని, ఈరోజు అన్యమతస్థులు ఏదో మనల్ని చేస్తున్నారు, ఆక్రమించేస్తున్నారు, వాళ్ళేదో మనల్ని దూషిస్తున్నారు అని చెప్పననడం అంత సబబుగా లేదు. మనల్ని దూషిస్తున్నటువంటి మిగతా 2 మతాలు కూడా ఒకటవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి ప్రస్తుత రోజుల్లో. కానీ హిందూ మతం మాత్రం ఆ ప్రయత్నం చేయట్లేదు. కారణం, నాకెందుకు, నాకేంటవసరం, నాకేంటి లాభం అని ఒక రకమైన నిర్లక్ష్య భావంతో ఉంటోంది కాబట్టే ప్రయత్నించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం 80% ఉన్న భారతదేశ జనాభాలో 2050 సంవత్సరం వచ్చేసరికి హిందూ మతము కేవలం 20% పడిపోతుంది. అన్యమతస్థులు మనల్ని ఇప్పుడు భయపెడుతున్న అన్యమతస్థులు 70%, 80% పెరుగుతారు. దానికి కారణం మనము మనల్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోవడం మాత్రమే కారణం. కేవలం ఈ వీడియో చూసి నన్నేదో తిట్టడానికి, కామెంట్ చేయడానికి పెట్టకుండా, ఒకసారి నేను మాట్లాడిన విషయాల్లో ఎంతవరకు నిజముందనేది ఆలోచించండి. నాకు మీ నుంచి వచ్చిన రిప్లైని బట్టి నేను మరికొన్ని వీడియోలు చేసి మీకు నా అభిప్రాయాలను తెలియచేయడం కోసం ప్రయత్నిస్తాను. అలాగే వీడియో చూసిన వాళ్ళు కూడా మీ అభిప్రాయాలని తెలియచేయండి. తప్పకుండా నేను స్వీకరిస్తాను. అది మంచో, చెడో తర్వాత విషయం. నేను స్వీకరిస్తాను. ఎందుకంటే నాకు తెలుసుకోవడానికి చాలా విషయాలుంటాయి కదా! అందుకోసం నేను కూడా ప్రయత్నిస్తాను. మీ అభిప్రాయాలను తెలియచేయండి.